ముందుగా ప్రస్తావించినట్లే కొడాలి నాని గారు. కొడాలి నాని కూడా ఈసారి టైట్ ఫైట్ ఎదుర్కోపోతున్నాడు ఆయన కొత్త వ్యక్తి మీద. ఎందుకంటే ఆయన స్పీడ్ మనకు తెలుసు, ఆయన దూకుడు మనకు తెలుసు, ఆయన విజయాలు కూడా మనకు తెలుసు. ఆయన కూడా సక్సెస్ రేషియో చాలా ఎక్కువ. కానీ ఈ పరిస్థితుల్లో, ఈ ఎన్నికల పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ఫ్యాక్టరీ కానీ లేదా తెలుగుదేశంది కానీ ఇది కొద్దిగా ఇబ్బందికరంగా వీళ్ళకి మారుతున్నాయి అన్నట్లుగా రైస్ సర్వే చెప్పిన అంశాలు ఇవి. ఈ నేపథ్యంలో కొడాలి నాని పరిస్థితి ఏ రకంగా ఉంటుంది? ఎందుకంటే సంక్రాంతి పండగ టైంలో విపరీతంగా ఆయన ట్రోల్ చేశారు సోషల్ మీడియాలో. అవి చేశారు, ఇవి చేశారు, ఇవి చేశారు, అది చేశారని ఏం మాటలు మాట్లాడినా చంద్రబాబు నాయుడు గారిని అంటే మరీ స్పీడ్ పెంచేస్తారు ఆయన మాట వచ్చిందంటే. లోకేష్ గారిని కానీ చంద్రబాబు నాయుడు గారిని కానీ ఈయన అనలేని మాట అంటూ ఏమీ లేదేమో కొడాలి నాని గారు. మరి అదేమన్నా వ్యతిరేకత ఉందా తెలుగుదేశం పార్టీ మీద లేదా జనసేన మీద? అంత ఆదరణ ఆ నియోజకవర్గంలో ఉంటే ఖచ్చితంగా ఈయన మీద కూడా వ్యతిరేకత కనిపిస్తుంది. ఈసారి కొత్త వ్యక్తిగా అక్కడ అవకాశం ఇస్తారా? మరి కొడాలి నాని ఈసారి గట్టెక్కుతారా? ఎందుకంటే నువ్వా నేనా అన్నట్లుగా జరిగిన పోటీలు. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ నియోజకవర్గం. జోగి రమేష్ పెనమలూరు. జోగి రమేష్ విషయం అందరికీ తెలిసిందే. ఆయన కూడా మొదట్లో చాలా సౌమ్యంగా ఉండేవారు, కానీ తర్వాత నుంచి స్పీడ్ పెంచారు. చంద్రబాబు నాయుడు గారిని కానీ పవన్ కళ్యాణ్ కానీ డైరెక్ట్ అటాక్లు. తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం మీద కూడా అటాక్కి వెళ్ళిన వ్యక్తిన ఒక్కసారిగా అలాగా హైప్ అయిపోయాడు. జోగి రమేష్ ఫైర్ బ్రాండ్ అని. తర్వాత మంత్రి అయ్యారు. సో ఇవన్నీ కూడా కొద్దిగా దూకుడుగా వెళ్ళే వాళ్ళందరూ కూడా ఈ గట్టెక్కుతారా లిస్టులో ఉన్నారు. వాళ్ళ మీద కాస్త వ్యతిరేకత ఉన్నదన్నది వీళ్ళు తీసుకున్న శాంపిల్స్ అవనివ్వండి, ఆ వాటర్ నాడిని పెట్టి వీళ్ళు రిలీజ్ చేసింది. అది మనం చెప్పేది కాదు, మనం చేసిన సర్వేలు కాదు. రైస్ సర్వే నిర్వహించిన సర్వేల్లో జోగి రమేష్ కూడా గట్టెక్కుతారా? జోగి రమేష్ పేరు కూడా అందులో ఉంది. నెక్స్ట్ మేకతోటి సుచరిత తాడికొండ. ఈసారి చాలా కాన్సన్ట్రేషన్ ఉన్న నియోజకవర్గం ఇదొకటి. ఏంటి తాడికొండకి అంత ప్రత్యేకత అంటే అమరావతి